అఘాయిత్యానికి పాల్పడి ఇలా ధ్వంసం చేస్తున్నారు కార్యాలయంని. బెదిరింపులు కూడా, ప్రాణహాని బెదిరింపులు కూడా వాళ్ళు ఇచ్చినారు. ఆడున్నటువంటి బూత్ కమిటీ మన ఒక లీడరు లోకేష్ అని ఉంటే, వాల్మీకి చెందినటువంటి అబ్బాయి, ఆ అబ్బాయికి కూడా షర్ట్ చింపేసి వాల్మీకి లోకేష్కి దీని ముందు కూడా పోలీసు వాళ్ళు బెదిరింపులు ఉండేవి. ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా అతనికి చంపేస్తాను అని కూడా బెదిరింపులు ఇచ్చి పోయినారు. మా ఆయన ఉన్నింటే ఆడ మా ఆయనకు కూడా ఈరోజు ఆ బెదిరింపులు అనేది వచ్చేవి. ఇది ఒక హత్యా యత్నము అని నేను క్లియర్గా చెప్పగలను. ఎందుకంటే ఆడున్నటువంటి అందరికీ ఆ బెదిరింపు అనేది టీడీపీ గూండాలు ఈరోజు ఇచ్చిపోయినారు. ఈరోజు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు నియోజకవర్గంలోనే ఉన్నారు. అయినప్పటికీ ఈ అఘాయిత్యం అనేది టీడీపీ గూండాల నుంచి మన వైఎస్ఆర్సీపీ కార్యాలయం పైన జరిగింది. దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను.